హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి మేక తలకాయ కూర ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. కట్ చేసుకున్న మేక తలకాయ దీన్ని వాటర్లో సాల్ట్ అండ్ పసుపు కలిపి బాగా 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క అండ్ బగారాకు, ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం కడిగి పెట్టుకున్న మేక తలకాయ కూరని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో క్యాప్ పెట్టేసి కాసేపు క్యాప్ పెట్టేసి ఆవిరిలో ఉడుకునివ్వండి. తర్వాత క్యాప్ తీసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి బాగా పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి, ముక్కలు పట్టేలాగా. ఇప్పుడు ఫైనల్గా కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువనే పడుతుంది కర్రీలో, సో తగినంత కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి కొంచెం ఆవిరిలో ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొంచెం లైట్గా ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర అండ్ పుదీనా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం చింతపండు నానబెట్టుకున్న రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేస్తే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ప్లస్ తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. పైన సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్ పైన మూత పెట్టేసి
6-7 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టేసి పెట్టుకోవాలి. ఫైనల్గా 6 విజిల్స్ వచ్చిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఫైనల్గా గరం మసాలా వేసేస్తే అయిపోతుంది. ఈరోజైతే బగారా రైస్ అండ్ తలకాయ కూర, మటన్ కర్రీ. కర్రీ చాలా టేస్టీగా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు